హాయ్ అండి. అందరూ తొలి ఏకాదశి పూజ జరుపుకునే ఉంటారు. మేము కూడా ఇలా సింపుల్గా చేసుకున్నామండి. ఎందుకంటే ఈరోజు మొహరం పిల్లల కాలేజీ సెలవులు అవి కదండి. ఇంకా పిల్లల్ని కూడా మనం ఏదైనా గుడికి తీసుకొని వెళ్దామని ఇవాళ బుధవారం కూడా పడింది కదండి. బెల్లం వినాయకుడి గుడికి అయితే వెళ్ళామండి. వైజాగ్లో మంచి ఫేమస్ ఈ గుడి అయితే చాలా చాలా ప్రతి ఒక్కరు ఖాళీ ఉండదండి. ప్రతి బుధవారం అయితే ఇంకా అక్కడే మనకు బెల్లం కూడా బాగా దొరుకుతుందండి. ఎవరైనా అనుకున్న కోరికలు నెరవేరితే ఇంత బెల్లం ఇస్తామని దేవుడికి మొక్కుకుంటారండి. అలాగే మనిషి ఎంత ఉన్నారో అంత వెయిట్ కూడా వేసి బెల్లాన్ని అయితే సమర్పించుకుంటారండి. ఇలా అందరూ కూడా ఎవరికి తోచిన బెల్లం వాళ్ళు తీసుకెళ్తారు. అస్సలు ఖాళీ ఉండదండి. ఇంకా మేము కూడా పిల్లల్ని తీసుకొని బెల్లం వినాయకుడి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా అలా అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత అలాగే మనకి ఇక్కడ పౌర్ణమి గుడి అని కేజెచ్చు పైన ఉంటుందండి. నాకైతే పూర్తిగా గుడి పేరు అయితే తెలియదు, కానీ ఎప్పుడు వెళ్తూ ఉంటాము. సత్యనారాయణ స్వామి గుడి అండి. వ్రతాలు అన్నీ జరుగుతాయి, చాలా బాగుంటుంది.